రొయ్యరాజు కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, మా చెరువులో కలర్ డెవలప్ అవటం లేదు, రొయ్యలు మౌల్టింగ్ అవటం లేదు, ఈ రెండిటికి ఏమన్నా సంబంధం ఉందా అని అడగటం జరిగిందండి. చెరువులో ప్లాంక్టాన్ డెవలప్ అవ్వకుండా నీరు తేట పడిపోవడానికి ప్రధాన కారణం ఆ చెరువులో న్యూట్రియంట్స్ లోపం, ఏరేషన్ యొక్క సమస్య, పాయిజనస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ వలన నీరు తేట పడిపోతుంది. సూర్యరశ్మి పెనట్రేషన్ ప్రాపర్ గా లేకపోవటం, చెరువు లోతు తక్కువగా ఉండి సూర్యరశ్మి నేరుగా చెరువు బాటమ్ ని తాగటం, ఈ సిచ్యువేషన్స్ లో కూడా నీరు తేటపడిపోతుంది. మీ చెరువులో ప్లాంక్టాన్ డెవలప్మెంట్ కొరకు మీరు వర్మీ కంపోస్ట్ 4 నుంచి 8 కేజీలు 1 ఎకరానికి మీరు కొంచెం ఇసుకతో కలుపుకొని చెరువు ఉపరితలం అంతా సమాంతరంగా చల్లండి. సహజ సిద్ధంగా ఉండే ప్లాంక్టన్ డెవలప్ అవుతుంది. ఈ ప్లాంక్టన్ ని రొయ్యలు కన్జ్యూమ్ చేసి, అలాగే మీరు వాడుతున్నటువంటి మేతలో న్యూట్రియంట్స్ యొక్క బ్యాలెన్స్ ని ప్రాపర్ గా చూసుకోండి. ఏరేషన్ ప్రాపర్ గా, ఆక్సిజన్ అవైలబిలిటీ అందించండి. ఇలా కన్జ్యూమ్ చేసి పోషకాలను పొందడం ద్వారా రొయ్యలు ఎటువంటి ఒత్తిడి లేకుండా సహజ సిద్ధంగా మౌల్టింగ్ అవుతాయి. రెండవ ప్రశ్న, సీడ్ వేసి 15 రోజులు అవుతుంది, రొయ్యలు చెక్నెట్లు ఎక్కటం లేదు, ఎందుకు అని అడగటం జరిగిందండి. చెక్నెట్లు రొయ్యలు ఎక్కటానికి కొంచెం టైం పడుతుందండి, అలవాటు కాకపోవటం. మీరు ఏం చేస్తారు అని అంటే, ఏదైనా లైట్ సోర్స్ ని చెక్నెట్ల దగ్గర అమర్చండి. చెక్నెట్లు అలవాటు పడేదానికి కాంతికి అట్రాక్ట్ అయ్యి మీరు చెక్నెట్లు అది ఎక్కుతాయి. లేదా బాటిల్ మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చండి. అంటే మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకుని, ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి వాటర్ బాటిల్, దాన్ని కొంతమేర బ్లీచింగ్ అనేది ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని దానిలో ఒక చిటికెడు బ్లీచింగ్ పౌడర్ కలిపేసేసి మూత పెట్టి పూర్తిగా మునిగిపోకుండా చెక్నెట్లు కట్టిన దగ్గర మూత భాగం వరకు పైన కనిపించే విధంగా వేలాడతీయండి. అప్పుడు దాని నుంచి ఒక కాంతి సోర్స్ అనేది ఏర్పడుతుంది. దానికి అట్రాక్ట్ అయ్యి రొయ్యలు చెక్నెట్లకు అలవాటు పడతాయి. లేదా మీ చెరువు యొక్క pH అనేది ఎట్లా ఉంటుందో అది చెక్ చేసుకోండి. ఈవెన్ గా ఉంటుందా, బాటమ్ లెవెల్ కి సర్ఫేస్ లెవెల్ కి ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా, టెంపరేచర్ వేరియేషన్స్ ఉన్నాయో చూసుకోండి. ప్రాపర్ ఏరేషన్ మెయింటైన్ చేయండి. మరి వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నట్లయితే చిటికెడు లైమ్ ని, ఎక్కువ కాదు, ఒక గుప్పెడు మాత్రమే, ఆ చెక్నెట్లు ఉన్న దగ్గర వారంలో ఒక 2-3 సార్లు ఒక చిటికెడు అట్లా చల్లుకున్నట్లయితే అక్కడ కొంచెం హీట్ జనరేట్ అయ్యి చెక్నెట్లోకి రొయ్యలు అలవాటు పడేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మూడవ ప్రశ్న, సీడ్ వేసి 30 రోజులు అవుతుంది, చెక్నెట్లోని రొయ్యలు గరుకుగా ఉన్నాయి, ఎందుకు? మీరు పిల్ల వదిలినటువంటి నీటి సెలినిటీ ఆధారంగా చూడాల్సి ఉంటుందండి. ఒకసారి మీరు హార్డ్నెస్ యొక్క లెవెల్స్ ఎంత ఉన్నాయనేది చెక్ చేసుకోండి. న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, మౌల్టింగ్ ప్రాపర్ గా జరగనప్పుడు కూడా ఈ పైన పెంకు గట్టిపడి కరుకైపోతూ ఉంటుంది. ఒకసారి వాటర్ రిపోర్ట్ అనాలిసిస్ ఆధారితంగా దీనికి పరిష్కారం చూడాల్సి ఉంటుంది. మినరల్స్ యొక్క అవైలబిలిటీ సరిగ్గా లేక, ఇర్రెగ్యులర్ ఇది ఉన్నప్పుడు మనకి ఇట్లా జరుగుతుంది. మీరు కొత్తగా పెంగు ఏర్పడే మౌల్టింగ్ పీరియడ్స్ కి ముందు కొద్దిమేర హార్డ్నెస్, కఠినత కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, నీటి కాఠిన్యత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ హార్డ్ షెల్ ప్రాబ్లం తొలగించడానికి మీరు ఇచ్చేటటువంటి మేతలో న్యూట్రిషనల్ కాంబినేషన్స్ అనేటువంటి గట్ ప్రోబయోటిక్ వాడుకోండి. వాటితో పాటు కొద్దిమేర ఈడిటిఏ వాడుకొని షెల్ ఫార్మేషన్ కి, తర్వాత నీటి పారామీటర్స్ ఆధారితంగా మినరల్ అప్లికేషన్ వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మంచి పాండ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. మంచి న్యూట్రిషనల్ ఫీడ్ ఇవ్వాలి. వాటర్ పారామీటర్స్ అనేది ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. నీటి సెలినిటీ మీరు ఇస్తున్నటువంటి బోర్ వాటర్ ఆధారితంగా, మేబీ బోర్ వాటర్ అయినట్లయితే అందులో ఉన్నటువంటి హార్డ్ మెటల్స్ ఆధారితంగా కూడా మౌల్టింగ్ ప్రాపర్ గా గట్టిపడిపోయే సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నెంబర్ కి వీలైన మొత్తంలో మీరు వాటర్ రిపోర్ట్ కనుక మీరు పంపించినట్లయితే దాని ఆధారితంగా మేము మీకు ప్రిస్క్రిప్షన్ అది అందిస్తాము. సహజ సిద్ధంగా హెవీ మెటల్స్ ఉన్నప్పుడు, లేదా ఇర్రెగ్యులర్ మౌల్టింగ్, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇట్లా గరుగ్గా తయారవడం జరుగుతుంది. 4వ ప్రశ్న, బచ్చల ఆకుని రొయ్యల ఫీడ్ గా ఉపయోగించవచ్చా అని అడగడం జరిగిందండి. కొన్ని రకాల న్యాచురల్ మెడిసిన్స్, రెమెడీస్ రొయ్యల పెంపక విధానాల్లో మనం అవలంబిస్తూ ఉంటాము. అది కొంతమంది అల్లం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లాంటివి, లేదా లైమ్, సిట్రిక్ లైమ్, లేకపోతే కొంతమంది ప్రోటీన్ కొరకు ఎగ్ వాడటం, ఇట్లాంటి సహజ సిద్ధమైనటువంటి రెమెడీస్ రొయ్యల మేతల్లో కలిపి పెట్టడం అనేది ఫాలో అవుతూ ఉంటారు. ఈ బచ్చల ఆకు ఇట్లాంటివి వాడుతున్నప్పుడు నిపుణుల పర్యవేక్షణ మేరకు, మేబీ మీరు ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్టికల్ బేస్డ్ గా కనుక దాన్ని వాడాలి అనుకున్నట్లయితే అది రిస్ట్రిక్టెడ్, కొంతమేర కంట్రోల్డ్ కండిషన్స్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో పరీక్షించి వాడుతూ ఉంటారండి. మన చెరువు అట్మాస్ఫియర్ కి అది సరిపడుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. మన చెరువు వాటర్ క్వాలిటీ పారామీటర్స్, ఎన్విరాన్మెంట్ దానికి సూటబుల్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ డైజెస్ట్ ట్రాక్ కి మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ క్వాంటిటీస్
మేతలో దాన్ని వాడాల్సినటువంటి ఇంగ్రీడియంట్ క్వాంటిటీ అనేది సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మీకు సజెస్ట్ చేస్తారో నిపుణుల పర్యవేక్షణ మేరకు వాడాలి. సహజసిద్ధంగా వాడేటటువంటి ఈ ఇమ్యూన్ బూస్టర్స్ వీటన్నిటి వరకు మునగాకు పొడి కొంతమంది వాడుతూ ఉంటారు. ఇట్లాంటి వాడినప్పుడు మీరు ఏం చేయాలంటే వాటిని డ్రైడ్ ఫామ్ గా వాడుకొని 1 గ్రామ్ కేజీ మేతకి అట్లా స్మాల్ క్వాంటిటీస్ నుంచి రీసెర్చ్ బేస్డ్ గా మీరు వాడుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా పచ్చిది ఇచ్చినప్పుడు మనకి కొన్ని డైజెషన్ యాక్టివిటీస్ అనేది తలెత్తేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు నిపుణుల పర్యవేక్షణ మేరకు వాడుకోవటం ఉత్తమం. 5వ ప్రశ్న, రొయ్యల్లో హెపటోపాంక్రియాస్ యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అని అడగటం జరిగిందండి. చెరువులో ఎటువంటి పాయిజనస్ గ్యాసెస్, అమోనియా, నైట్రైట్స్, H2S లాంటి విషపూరిత వాయువుల యొక్క అవైలబిలిటీ లేకుండా చూసుకోవాలి. ద్రవాభిసరణ క్రమత, వాటర్ లో ఉన్నటువంటి డిజాల్వ్ అయినటువంటి న్యూట్రియంట్స్ ఎక్స్చేంజ్ అనేది రొయ్యల్లో గిల్స్ మొప్పల ద్వారా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ద్రవాభిసరణ క్రమత ప్రాపర్ గా జరిగి ఎటువంటి హార్డ్ మెటల్స్ కానీ పాయిజనస్ గ్యాసెస్ కానీ లేకుండా చూసుకోవాలి. మేజర్ గా హెపటోపాంక్రియాస్ నుంచి వచ్చేటటువంటి ఎంజైమ్స్ యొక్క అమైలేజ్, లిపేజ్ లాంటివి రిలీజ్ అయినప్పుడు మనకి డైజెషన్ యాక్టివిటీ ప్రాపర్ గా జరుగుతుంది. ఈ ఎంజైమ్స్ సక్రీషన్స్ కి రిలీజ్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవి రిలీజ్ అయిపోకుండా హెపటోపాంక్రియాస్ జోన్ లో ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ వచ్చినప్పుడు కలర్ చేంజ్ అవటం, మచ్చలు ఏర్పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అట్లాంటివి ఏమీ లేకుండా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లేకుండా చూసుకోవాలి. ప్రాపర్ ఫీడ్ మేనేజ్మెంట్, ప్రాపర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ మేనేజ్మెంట్, బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, బాటమ్ యొక్క స్లడ్జ్ నుంచి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. టాప్ టు బాటమ్ వాటర్ అనేది చాలా ప్యూర్ గా చాలా హెల్దీ స్ట్రెస్ లెస్ కండిషన్స్ అనేవి ఉండాలి. ఇచ్చేటటువంటి మేత కూడా ఇర్రెగ్యులారిటీస్ కాకుండా ప్రాపర్ టైమింగ్ కి ఒత్తిడి లేకుండా ఉండాలి. సహజంగా మేత రంగులో సహజ సిద్ధంగా కనిపించేటటువంటి పూర్తిగా ఏర్పడినటువంటి హెపటోపాంక్రియాస్ ఆకారం అనేది ఆరోగ్యకరమైన రొయ్యల్లో కనిపిస్తుంది. దృఢంగా చక్కగా ఒక తీగ మాదిరిగా వదిలే విధంగా మనకి రొయ్య రెట్ట అనేది ఉంటూ ఉంటుంది. మరీ వదులుగా తెల్లగా ముద్దలాగా జల్లీలాగా కాకుండా ఆరోగ్యకరమైనటువంటి మేత లక్షణాలు కనిపించే విధంగా చూసుకోవాలి. మనం వాడుతున్నటువంటి ఫ్రెష్ వాటర్ అయితే ఫ్రెష్ వాటర్ లో వచ్చేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క లోడ్ పడకుండా జాగ్రత్త పడాలి. బోర్ వాటర్ లో హెవీ మెటల్స్ ఉన్నటువంటి వాటర్ అయితే హార్ట్ షెల్ ప్రాబ్లమ్స్, ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారా హెపటోపాంక్రియాస్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.